ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి, జై జై సాయి ద్వారకమా. బాబా ఉపదేశాలు బోధలు సమయం సందర్భాన్ని బట్టి ఉండేవి. ఆ సమయంలో బాబా వద్ద ఉండి వాటిని వినేవారు ధన్యులు. ఒకరోజు మధ్యాహ్నారతి పూజకు వేళయింది. ద్వారకామాయిలో గంటలు మోగాయి. బాపు సాహెబ్ జోగ్ హారతి ఇస్తున్నాడు. ద్వారకామాయకి చెరో పక్కన పురుషులు స్త్రీలు నిండి ఉన్నారు. భాజా భజంత్రీలతో హారతి పాట మొదలైంది. మధ్యల శబ్దం లయబద్ధంగా వినపడుతుంది. అప్పుడు బాబా ఈ విధంగా చెబుతున్నారు: నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, అది జీవిత పరమార్థానికి ఉపయోగపడుతుంది. ఆత్మ సాక్షాత్కారానికి ధ్యానమే మార్గం. ధ్యానాన్ని అలవర్చుకుంటే కోరికలు అపోహలు తొలగిపోతాయి. సమస్త జీవరాశిలో భగవంతుణ్ణి చూడండి. మనసు ఏకాగ్రత సాధిస్తే లక్ష్యం నెరవేరుతుంది. సదా నా నిరాకార స్వభావాన్ని ధ్యానించండి. అదే జ్ఞానస్వరూపం. అది చైతన్యానికి ఆనందానికి దారి. నిరాకార స్వరూపాన్ని చూడలేకుంటే నా ఈ ఆకారాన్ని ధ్యానించండి. అలా చేస్తే కొన్నాళ్లకు మీ చాంచల్యాలు పటాపంచలైపోతాయి. ధ్యాత, ధ్యానము, ధ్యేయము ఈ మూడింటికి గల భేదము పోయి ధ్యానించేవాడు చైతన్యంలో ఐక్యమై బ్రహ్మముతో ఏకమవుతాడు. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది. పిల్లలు ఇంకో ఒడ్డున ఉంటాయి. తల్లి వాటికి పాలివ్వదు, వదువుకోదు. కేవలం కంటి చూపుతోనే ప్రేమను ప్రసరించి పిల్లలకి జీవశక్తిని అందిస్తుంది. పిల్లలు తల్లి కంటి చూపులో వర్షించే ప్రేమ అనే అమృతధారను తనివి తీరా సేవిస్తాయి. అదే వాటి బతుకునకు సంతోషానికి ఆధారం. గురువునికి శిష్యుని గల సంబంధం కూడా ఇలాంటిదే. సాయి మన దేవుడు, సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవన్. ఆ తదుపరి బాబా అందరికి కలకండ ప్రసాదాన్ని పంచిపెట్టారు. నేను చెప్పిన దాన్ని ఆచరించండి, మననం చేసుకోండి, చదవండి. నిత్యం భగవంతుడి మనసులో ధ్యానం చేయండి. కొన్నాళ్లకు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు మన చేతిలో కూడా అమృతతుల్యమైన బాబా పలుకుల కలకండ ప్రసాదం ఉంది. జై సాయిరాం. समुद्र पर्यंताया एक